మళ్ళీ ఎన్నికల షెడ్యూల్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఉప ఎన్నికల సందడి మొదలైంది. వైకాపా సభ్యులు బేద మస్తాన్ రావు, మోపీదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య రాజీనామాతో ఖాళీ అయిన 3 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ మంగళవారం షెడ్యూల్ విడుదల చేసిందనమాట. అయితే ఇందులో మనకి ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా మనకి 164 సీట్లలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. వైకాపాకు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఒక రాజ్యసభ అభ్యర్థి విజయం సాధించాలన్న కనీసం 25 మంది ఎమ్మెల్యేల మద్దతు అయితే అవసరం. ప్రస్తుతం వైకాపా సంఖ్యాబలం 11 మాత్రమే. దీంతో ఆ పార్టీ రాజ్యసభ సభ్యులలో నిలిచేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం ఉన్న ఉప ఎన్నిక జరగనున్న 3 అసెంబ్లీ అంటే 3 రాజ్యసభ స్థానాలను కూటమి ప్రభుత్వం అయితే కైవసం చేసుకోబోతుంది. దాదాపు ఖరారైంది. అయితే ఈ 3 స్థానాలను తెదేపా తీసుకుంటుందా, భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జనసేన కూడా అవకాశం ఇస్తుందని చూడాలి. ఇక దీంతో పాటు 11 స్థానాల నుంచి తమకు పతనం దిశగా వైకాపా అయితే ఈ విధంగా అయితే అడుగులు అయితే వేసిందనమాట. మొత్తంగా చూసుకున్నట్లయితే మొత్తంగా నాలుగు రాష్ట్రాలకు సంబంధించి 4 రాష్ట్రాల్లో లోక్సభ మనకి రాజ్యసభ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఏపీతో పాటు అంటే 4 మనం చూసుకున్నట్లయితే ఏ జిల్లాలను రాష్ట్రాలను చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. 1 ఆంధ్రప్రదేశ్, 2 ఒడిస్సా, 3 బెంగాలు, 4 హర్యానా. ఈ విధంగా ఈ 4 రాష్ట్రాలు అయితే మనకి రాజ్యసభ సంబంధించి ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. మనం ఎప్పుడు చూసుకున్నట్లయితే ఎప్పుడు కంప్లీట్ అవుతాయంటే మనకి ఇక్కడ మీరు చూసుకుంటే డిసెంబర్ 29 ఉదయం 9 గంటలకు సంబంధించి సాయంత్రం వరకు పోలింగ్ అయితే జరుగుతుంది అనమాట. సో ఆ తర్వాత అదే రోజు మనకి కౌంటింగ్ కూడా పూర్తయిపోతుంది. సో డిసెంబర్ 20 టార్గెట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.